వనపర్తి జిల్లా పానగల్లోని మహమ్మదాపూర్లోని పరమేశ్వరరెడ్డి రైస్ మిల్లులోని వరి ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అందించేందుకు రైస్ మిల్లర్లకు లక్షలాది బ్యాగుల్ని అప్పగించింది. రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులు రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి 12 లక్షల రూపాయల విలువైన వరి ధాన్యం బస్తాల్ని సీజ్ చేశారు. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన వరి ధాన్యం బస్తాల్ని వనపర్తి జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ఇచ్చిన వరి ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు అక్రమ మార్గంలో విక్రయించి కోట్ల రూపాయల్ని వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరమేశ్వరరెడ్డిపై గతంలో పలు కేసులు, రైస్ మిల్లును సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో సీజ్ చేసినా పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారని ఆరోపణలున్నాయి.